గైస్ వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా అయితే మనం పునర్విక అనే పాప SMA టైప్ 1 వ్యాధితో బాధపడడం అయితే చూసాం కదా. అలాగే ఆ పాపకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఫస్ట్ ఇంజెక్షన్ అనేది ఆ పాపకి రెయిన్బో హాస్పిటల్లో అయితే వేయడం జరిగింది. ఆ పాప తర్వాత ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో అయితే బయటపడ్డారు. దానిలో ఒకళ్ళు వచ్చేసి మన విజయవాడకి సంబంధించిన న్యూ రాజరాజేశ్వరిపేటలో రెంట్కుంటున్న మునీర్ ఋషికుమార్ అనే బాబు. ఈ బాబుకి కూడా 18 crores ఇంజెక్షన్ అయితే వేయాలి. అది కూడా ఆ బాబుకి 5th ఇయర్ వచ్చేలోపు. ఈ బాబుకి వచ్చేసి 5th ఇయర్ ఆగస్ట్ లోపు వస్తుంది. ఇలా అన్ని కేసెస్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే ప్రభుత్వం వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ అయితే ఒక స్కీమ్ అయితే అనౌన్స్ చేసింది. కాకపోతే అది ఇంకా రన్నింగ్లో రాలేదు. అది వచ్చేపాటికి చాలామందికి అయితే యూజ్ అవుతుంది, టైం ఉన్న వాళ్ళకి. ప్రజెంట్ అయితే ఈ బాబుకి ఆగస్ట్ వరకే టైం ఉంది కాబట్టి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఫండ్స్ అనేది రైజ్ చేస్తున్నాము. మళ్ళీ మేము వాళ్ళకి వెళ్ళి ఫండ్స్ రైజ్ చేసిన ఫండ్స్ కలెక్ట్ చేసిన ఫండ్స్ ఇచ్చిన తర్వాత ఈ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఇంకెందుకులే మనం ఈ వీడియోని పోస్ట్ చేయడం, ఎలాగో ప్రభుత్వం వీళ్ళని ఆదుకుంటుంది కదా, మనం సహాయం చేసి సోషల్ మీడియాలో ఎందుకులే పెట్టడం అనిపించింది. కాకపోతే వాళ్ళు మళ్ళీ ఫండ్స్ అనేది రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే టైం పడుతుందంట ఆ స్కీమ్ రన్నింగ్లో రావడానికి. అప్పటి వరకు అయితే ఆ బాబుకి టైం సరిపోదు. సో అందుకే ఎవరైతే ఫండ్స్ రైజ్ చేస్తున్నారో, ఫండ్స్ రైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు అవన్నీ నేను ఇస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో. వాళ్ళకి ఫోన్పే చేయండి. మీరు వేసే ప్రతి రూపాయి కూడా ఈ బాబుకి పునర్జన్మ ఇవ్వడానికి అయితే పనికొస్తుంది అని నేను ఆశిస్తున్నాను. మా ద్వారా అయితే వీళ్ళకి కేవలం 2 హౌస్ వైఫ్స్ కలిసి వాట్సాప్ స్టేటస్ ద్వారా 25,000 వరకు అయితే కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాం. ఈ బాబు అయితే అసలు ఫుడ్ అనేది తినడంట. ఓన్లీ లిక్విడ్స్ ద్వారానే ఇప్పటికీ సర్వైవ్ అవుతున్నాడు. మాట్లాడడం బాగానే మాట్లాడుతున్నాడు. కాకపోతే నడవడం లేవడం అనేది ఈ బాబుకి ఇంకా కుదరడం లేదు. ఈ బాబును దృష్టిలో పెట్టుకొని 1 year వరకు అయితే చూపించలేదంట. 1 year వరకు బాబు హెల్దీగానే ఉన్నాడు. కాకపోతే 1 year తర్వాత నడవడం లేదని చూపిస్తే డాక్టర్లు చెప్పారు. ఈ బాబును దృష్టిలో పెట్టుకొని సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నా కానీ వాళ్ళ పేరెంట్స్కి భయం వేస్తుంది. ఎందుకంటే సెకండ్ టైం కూడా అలానే జరుగుతుందని డాక్టర్లు వాళ్ళకి చెప్పారంట. సో ఈ బాబుని సర్వైవ్ చేస్తూ చాలామందిని ఫండ్స్ రైజ్ చేయమని వాళ్ళు ఆశిస్తున్నారు ఈ పేరెంట్స్ అయితే. మీకు తోచినంత సహాయం అయితే చేయండి. ఈ బాబుకి టైం అయితే అస్సలు లేదు, ఆగస్ట్ వరకే ఉంది. సో మళ్ళీ ఫండ్స్ అనేది రీరేజ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ బాబు అయితే చాలా అంటే చాలా వీక్గా ఉన్నాడు. మా పిల్లలైతే ఈ బాబుతో బాగానే ఆడుకున్నారు. కాకపోతే ఫోన్ ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నాడు. ఈ బాబు ఫోన్తోనే ఎక్కువ ఆడుతున్నాడు. దయచేసి ఎవరైతే ఫండ్స్ ఇద్దామనుకుంటున్నారు వాళ్ళు ముందుకొచ్చి ఈ బాబుకి అన్నదాతలు రీసెంట్గా అయితే రాయల్ మెక్ రామనాథ్ తెలుసు కదా, ఆ అన్నయ్య కూడా వచ్చి వీళ్ళకి 2 lakhs వరకు ఇచ్చాడు. ప్రజెంట్ అయితే 45 lakhs వరకే రేజ్ అయినాయి. ఒక 10 days 15 days ఈ బాబు గురించి విజయవాడలో ఫ్లాష్ మాప్స్ అని అలాగే వివిధ కార్యక్రమాలు ఈ బాబు పేరు మీద చేశారు. అలా కూడా ఫండ్స్ రైజ్ చేయడానికి ఛాన్స్ ఉందని చాలానే కలెక్ట్ అవుతూ వస్తున్నాయి. కాకపోతే గవర్నమెంట్ అనేది ఇంకా ముందుగా అంటే కొంచెం ఎర్లీగా ఆ స్కీమ్ని రన్నింగ్లో పెడితే ఈ బాబుకి యూజ్ అవుతుంది. వీళ్ళైతే రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. వీళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు, ఆర్థిక స్తోమత. వీళ్ళ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవిడే వాళ్ళ అమ్మ. ఇచ్చే ప్రతి లైక్ ప్రతి షేర్ ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి చాలామంది సహాయం చేయడానికి అయితే నాకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ బాబు డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. మీ వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.